ఒక అంతాక్షరి లాంటి ఆట ఆడుకుందామా? ఓకే ఓకే, సో నరేష్ నా ప్రాపర్టీ తీసుకునిరా. ఈ బోల్లో కొన్ని చిట్స్ ఉన్నాయి. చిట్స్ మీద కొన్ని మల్టీ స్టారర్ సినిమా పేర్లు రాసున్నాయి. ఆ మల్టీ స్టారర్ పేరు నేను చెప్తాను, బేసిక్లీ ఆ హీరో పేరు నేను చెప్తాను, మీరు సినిమా పేరు గెస్ చేయాలి. ఓకే, మీరు చెప్పాలా అనేది మీ చేతిలో ఉన్న విసిల్స్ మీద ఉంటది. ఫస్ట్ ఆ విసిల్ ఎవరు బ్లో చేస్తారో దాన్ని బట్టి మీరు ఆన్సర్ ఇవ్వచ్చు. ఆల్ రైట్, రెడీ? ఫస్ట్ మల్టీ స్టారర్ వచ్చేసి మహేష్ బాబు అండ్ అల్లరి నరేష్. ఇంద్ర. మహర్షి. రైట్ ఆన్సర్. హీరో టీం వైపు 1 పాయింట్. డైరెక్టర్ గారు మీ టీం కి ఇంకా బోనీ కాలేదు, సీనియారిటీ చూపించాలి మీరు ఇక్కడ. రెడీ? నెక్స్ట్ వచ్చి ఉపేంద్ర అండ్ విశాల్. మా త్రినాథ్ గారు ఊదారు కాబట్టి ఆయన వైపు సత్యం. ఆన్సర్ వచ్చి రాంగ్ కాబట్టి ఇటువైపు ఛాన్స్ వెళ్తది. సల్యూట్. రైట్ ఆన్సర్. కావాలంటే గూగుల్ చేసుకోండి, సత్యం సినిమా కూడా ఉంది. మేము దీన్ని ఖండిస్తున్నామమ్మా. సత్యం సినిమా ఉంది, వీళ్ళిద్దరు ఉన్నారా? వాళ్ళిద్దరు ఒకే సినిమా థియేటర్ లో చూసారు మేడం. విశాల్ గారు ఉపేంద్ర గారు ఆ సినిమా సత్యం వెళ్ళారు. సో సత్యం కూడా ఉంది కాబట్టి సాంగ్ వేయాలి, మేము డాన్స్ వేయాలి. సరే, పాట ఉంది, సారే డైరెక్షన్ చేస్తున్నారు, దానికి కథ రాసుకున్నారు. కాదు రష్మి, వాళ్ళు చౌర్య పాఠాలు నేర్పిస్తున్నారు, మీకు అర్థం కావట్లా. అబ్బా ఎంత షార్ప్ ఉన్నారు చూడండి మేడం. మోసం దగా మీకు తెలిసిపోయిందా? ఆ సినిమా ఫస్ట్ తమిళ సినిమా, తమిళ్లో సత్యం, తెలుగులో సెల్యూట్. ఇదే తమిళ తెలుగు. శ్రీదేవి డ్రామా కంపెనీ తమిళ్లో చెప్పండి. సరే మీరు చెప్పండి. మరి మీరు తెల్లబడి మాకు తెలియదు. తమిళ్లో రష్మి ఏమంటారు సార్? తమిళ్లో రష్మి ఏమంటారు? యాంకర్. అమ్మ తెలుగు టైటిల్ చెప్పన్నారు కదా, మరి వాళ్ళు అమ్మ సెల్యూట్ ఇంగ్లీష్ టైటిల్ చెప్పారు. పంచ్ ప్రసాద్ గారు బ్యాక్. నాకు ఒక చిన్న సొల్యూషన్ దొరికింది. ఇప్పుడు అందరూ సైలెంట్ అయిపోతారు. నరేష్, ఎవరైనా ఎక్కువ చేశారంటే నీకు పడతాయి. మరి వాడే ఎక్కువ చేస్తే వాళ్ళ నాన్నకు పడతాయా? అప్పుడు మీకు పడతాయి. బాగైందా? సెకండ్ రౌండ్ ఎండ్ అయ్యేసరికి హీరో టీం 2 పాయింట్స్, డైరెక్టర్ గారి టీం. మరి నెక్స్ట్ మల్టీ స్టారర్ పేర్లు వచ్చి విజయ్ దేవరకొండ, నవీన్ పోలిశెట్టి. త్రినాథ్ గారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. రైట్ ఆన్సర్. ఈ రౌండ్ ఎండ్ అయ్యేసరికి డైరెక్టర్ గారు టీం బోని అయ్యింది 1 పాయింట్. నెక్స్ట్ మల్టీ స్టారర్ పేర్లు వచ్చి నాగార్జున గారు అండ్ మంచు విష్ణు. ఇంద్ర లేదు. కృష్ణార్జున. రైట్ ఆన్సర్. ఒక నిమిషం, మా డైరెక్ట్ గా థర్డ్ ఎంపైర్ కావాలట. ఎవరు జారండి. ఫస్ట్ ఊళ్ళో మనమే ఊదాం, కానీ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు. త్రినాథ్ గారు, మీరు దీన్ని ఖండిస్తున్నారా? నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అయితే గట్టిగా ఖండించండి. అందుకే అలా ఊపిరి బిగపెట్టి బయటకు వదిలినప్పుడు ఊపిరే వదిలారు, చప్పుడు రాలేదు. అందరి ముందు పరుగు పోయిందిగా. त्रिनाथराव गारू, one thing you have to agree, that team is strong. करेक्ट. कुछ भी नहीं कर रहे लोग, खाली लाल ड्रेस पहन के बैठे हुए हैं. सलीम फेकू जी ने सही बात फेंका. నేను పోతాను. వాళ్ళని రానివ్వకండి, పంపించండి. ఇవన్నీ కాదు, మాకు థర్డ్ ఎంపైర్ కావాలి. మేము థర్డ్ ఎంపైర్ ఇవ్వము. మేము థర్డ్ తెచ్చుకున్నాం, మీరు ఎంపైర్ నుండి చాలు. మేడం వాళ్ళకి థర్డ్ ఎంపైర్ ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు టేబుల్ ఇవ్వండి, నేను ఆడతాను మేడం. ప్రాబ్లం అంతా క్రియేట్ చేసేది రామ్ ప్రసాద్ గారే కాబట్టి నరేష్ వెళ్ళి కూర్చొని ప్లే చేయని రామ్ ప్రసాద్ గా పట్టుకొని నిలబడతారు. హీరో వాళ్ళ టీం 3 పాయింట్స్, డైరెక్టర్ గారి టీం 1 పాయింట్. నేను ఒక విషయం చెప్పనా, పాప ఆ హీరోని గెలిపించడం కోసం నేను ఎన్ని సార్లైనా పడ్డానికి రెడీ. మేము కూడా మా ప్రొడ్యూసర్ గారి పేరు నిలబెట్టాలని గెలుస్తున్నాం. నెక్స్ట్ వచ్చి అక్కినేని నాగేశ్వరరావు గారు అండ్ చిరంజీవి గారు. త్రినాథ్ గారు. మెకానికల్ రైట్ ఆన్సర్.
Salim bhai, your team also strong. No, why it is strong now? Because you were having the strongest person there. Now he has come here. Come. Naresh, chatti dekh. Alright, మరి ఈ రౌండ్ ఎండ్ అయ్యేసరికి ఇటువైపు డైరెక్టర్ గారి టీం 2 points and lead లో ఉన్నారు for now. హీరో వాళ్ళ టీం with 3 points. డైరెక్టర్ గారు చాలా కష్టపడుతున్నారు హీరో టీం ని లేపడానికి. నెక్స్ట్ వచ్చి రవితేజ అండ్ రాజశేఖర్. ఫస్ట్ ఇంద్ర. అల్లరి ప్రియుడు మనం గేమ్ ఆడట్లేదు అది. కావాలంటే థర్డ్ టెంపర్ కాదు, ఫోర్త్ టెంపర్ అడగంటే ఫస్ట్ గా ఊదారు. అప్పటికి తిరునాథ్ గారు చాలా సేపు పొట్ట బిగించుకుని రెడీగా ఉన్నారు. కాదు రామ్ ప్రసాద్ గారు, అక్కడ మీ టీం వాళ్ళే ఊదారన్నప్పుడు గమ్మని ఉన్నారు, ఏం మాట్లాడట్లేదు. వాళ్ళ వైపు నాకు చప్పుడు వినపడింది అన్నప్పుడు థర్డ్ అంపైర్ ఫోర్త్ మీకు అంపైర్ స్పీకర్ లెఫ్ట్ సైడ్ ఉండడం వల్ల వాళ్ళది వినిపిస్తుంది, మా స్పీకర్ మాకు బాగా వినిపిస్తుంది. సరే అయితే పోయిన పాయింట్ ఇచ్చేస్తారా? ఫైనల్ జడ్జిమెంట్ జడ్జ్ గారు ఇస్తారు కాబట్టి మేడం చెప్పండి ఎవరు ఊదారు? నాకు వీళ్ళ వైపు నుంచే సౌండ్ వచ్చింది. ఇది చాలా అన్యాయం, వాకౌట్ చేద్దామని డిసైడ్ ఈ అయిపోయి. టైంలో వాకింగ్ ఓకేనా మనకి? ఆల్ రైట్, అండ్ ప్రస్తుతానికి అయితే లీడ్ లో ఉన్నారు హీరో వాళ్ళ టీం విత్ 4 points. ఆల్ రైట్, ఇప్పుడు నేను చదువుపోయే పేరు ఇద్దరు కాదు నలుగురు పేరు చెప్పబోతున్నాను. సందీప్ కిషన్, సుధీర్ బాబు, నారా లోహిత్ అండ్ ఆది సాయి కుమార్. త్రినాథ్ గారు. రైట్ ఆన్సర్. ప్రస్తుతానికి వాళ్ళకి 4, మీకు 3. ఎవ్రీబడి ఆన్ స్టాండ్ బై. రెండు పేరు చదవబోతున్నాను, వెంకటేష్ గారు అండ్ శివాజీ గారు. త్రినాథ్ గారు. కలిసి ఉన్నారా? రాంగ్ ఆన్సర్. ఆ రాంగ్ ఆన్సర్ అంట, మీరు చెప్పండి. తులసి రైట్ ఆన్సర్. అలా కాదు, తులసి అని అన్నాను. మీరు ఒకసారి అది సార్ తులసి అని చెప్పారు, తులసి అన్నాను, వీళ్ళు కలిసి ఉందారా అరుస్తున్నారు. మనం చెప్పిన కరెక్ట్ ఆన్సర్ అంతే. ఎవ్వరు ఏమన్నా గాని కరెక్ట్ అయిన ఆన్సర్ ది ఎవరిదైతే వినబడిందో వాళ్ళకే పాయింట్. ఇంద్రా గారి టీం కి పాయింట్. యాక్చువల్ గా ఆ మైక్ పీక్ కి మీరు మరీ తప్పుగా చెప్పారు, సార్ కైనా ఇచ్చి ఉండాలి. నేను తులసి అని అరుస్తుంటే వీళ్ళు వేరే. అమ్మా సార్ వాళ్ళ అసిస్టెంట్ పేరు తులసి, ఆవిడ పిలుస్తాడు అనుకున్నాను టక్మని. మీరు ఊరుకోండి, ఆయనకి లేనిపోని ఆలోచన తెచ్చి పెట్టకండి, ఆయన ఇప్పుడు అసిస్టెంట్ వెతుకుతారు. సార్ త్రినాథ్ గారు, మీ టీం లోనే ద్రోహులు ఉన్నారు. నేను నిజం ఒప్పేసుకుంటానమ్మా, నాకు రోల్ రైడా ఒక 20,000 పే చేశాడు దొంగ ఆడాడమని, అందుకే ఆడాను. మీకు అన్యాయం చేశాను, క్షమించండి సార్, డబ్బు గమ్ముడిపోయాను. ఈ పాయింట్ క్యాన్సిల్ చేసేయండి. డబ్బుతో నన్ను కొనగలవేమో, మా డైరెక్టర్ కొనలేవు. ఓకే, ఇప్పుడు దాకా మీరు సంపాదించుకున్న పాయింట్స్ అన్ని కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు ఒకే ఒక క్వశ్చన్ అడుగుతాం, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఇది ఎవరు కరెక్ట్ గా చెప్పేస్తే హీరో గారా డైరెక్టర్ గారో తేల్చేద్దాం. మీరు కొట్టుకొని మా ఇద్దరికి గొడవ పెడుతున్నారేంటి? నేను ఆడిస్తానయ్యా, మీరు ఆడుకోండి. పాయింట్స్ నాకు అవసరం, మీరు కావాలి. హీరో గొప్ప, ప్రొడ్యూసర్ గొప్ప, డైరెక్టర్ గొప్ప, మీరు ప్రూవ్ చేసుకోవాలి. మనుషులు అంటేనే గొప్ప. ఓకే, సో ఒకే ఒక క్వశ్చన్ తో మొత్తం తేల్చేద్దాం. ఓకేనా? రెడీ? క్వశ్చన్ వచ్చి, రష్మి యాంకరా కాదా? విన్నర్ ఎవరో డిసైడ్ చేసి ఆ రెండు పేర్లు నేను ఇప్పుడు చదవబోతున్నాను. ఆ పేర్లు వచ్చి శ్రీకాంత్ గారు అండ్ శర్వానంద్ గారు. ఇంద్ర టీం. 1 2 3 4 5 6 అయిపోయి టైం. సంక్రాంతి. ఇంద్రా గారి టీం విన్. త్రినాథ్ గారు, డైరెక్టర్ గారు రండి. సో సార్, ఏంటి సార్ ఇప్పుడు ఈ డిసిజన్ ని మీరు ఖండిస్తున్నారా? మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కానీ నాకు ఒక బరువు బాధ్యత అనేది ఉంది, నేను విన్నర్ అయింది డిక్లేర్ చేయాలి కాబట్టి. అండ్ ద విన్నింగ్ టైటిల్ ఆఫ్ శ్రీదేవి డ్రామా కంపెనీ అంతాక్షరి గోస్ టు చార్య పాఠక్.